హలో ఫ్రెండ్స్, అమెజాన్ నుంచి గార్డెన్కి స్ప్రే బాటిల్ తెప్పించానండి. అది ఇప్పుడు మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. 2 days ముందే వచ్చింది, కానీ ఇప్పుడు రిస్క్ ఎందుకని నేను ఇంకా అప్పుడు ఓపెన్ చేయలేదు. ఇప్పుడు చూద్దాం అది ఎంతవరకు మనకి గార్డెన్కి యూస్ఫుల్ అవుతుందో లేదు అనేది మనం ఇప్పుడు చూసేద్దాం ఒకసారి. దీనివల్ల ఏంటంటే కొత్త వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అని, అంటే ఏది కొనాలి ఏది కొనద్దు అనే ఐడియా ఉంటుందని. లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఒకసారి శానిటైజ్ పెట్టేద్దాం. ఆల్రెడీ సన్న వేసుకున్నాను చేస్తాను. చచ్చిపోవడానికి వైరస్ ఉంటుంది కదా, చచ్చిపోవడానికి అలాగే. Don't touch. అయిపోతుందా? ఎందుకంటే 2 liters ఇది ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇంకా 2 liters 4.5 pins. కవర్ ఓపెన్ చేద్దాం. బాటిల్ వచ్చింది. అదెందుకు మనకి బాగాలేదు కదా, ఇక్కడ బ్యాండ్ ఇచ్చాడు. ఓకే, గాలి కొట్టడానికి నొక్కుతారు ఇక్కడ. ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే వాటర్ వస్తాయి. ఇలా ఎయిర్ పంపింగ్ కోసం ఇచ్చాడు. దిస్ ఫర్ వాటర్, చేంజ్ ఆఫ్ డైరెక్షన్స్. ఇక్కడ మనం డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు. డోంట్ టచ్ ఇట్. చాలా స్టాండర్డ్గా ఉంది, పర్లేదు కొనొచ్చు. 2 ఇచ్చాడు, అంటే ఫర్ ఎయిర్. చూడండి, ఎయిరింగ్కి ఇక్కడ నుంచి ఎయిర్ తగులుతుంది ఇక్కడ ఫింగర్కి. సో ట్రై చేసి చూద్దాం. ఇక డ్యామేజ్ అంటూ ఏం లేదు, బాగుంది ప్రోడక్ట్. వాటర్ ఫిల్ చేసాను. నేమ్ డ్రాప్స్ వేద్దాం. నేమ్ డ్రాప్స్ వేసి అలాగే కొడుతున్నాను కదా. ఎక్కువ పడిపోయింది, నో ప్రాబ్లం. పచ్చిమిర్చి ప్లాంట్ బాగా వచ్చింది పెస్ట్. సో మనం నేను కొంచెం హ్యాండ్ వాష్ చేస్తాం. చేసి ఎప్పుడైనా సరే మీరు స్ప్రే చేసేటప్పుడు ఏమైనా నీమ్ డ్రాప్ చేస్తే మాత్రం చూద్దాం. అలా అనుకుంటే ఇలా మొత్తం ఉండాలి. యాక్చువల్గా ఇంత పోసాను నేను వాటర్, ట్రైలే కదా అని కొంత పోసాను. చూసాం కదా, ఇంతకుముందు దీనికి లాక్ సరిగ్గా పెట్టలేదండి, అందుకని మనకి వాటర్ రాలేదు. దీన్ని సరిగ్గా లిడ్ని సరిగ్గా తీసి ఓపెన్ చేసి మళ్ళీ టైట్ చేసాం. లాకింగ్ ఒకసారి మీరు టైట్ చేసుకోండి, ఇంకా అందుకే మనకి వాటర్ రాలేదు. సమ్ టైమ్స్ అట్లా అవుతుందంట. సో గ్యాస్ చూడండి, ఉంటే మనకు చాలా ఈజీగా వచ్చేసింది. గ్యాస్ ఫుల్ ఉండడం వల్ల టైట్గా వెళ్తుంది. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఇలా వాటర్ వెళ్తాయి. వదిలేస్తే అయిపోతుంది. సో మనకు అలాగే కంటిన్యూటీగా అలాగే రావాలి అంటే ఇలా ముందు కనుకొని ఇది ఉంది కదా,
దీనిలో నొక్కి ముందుకు అనేసి వదిలేయండి. అలాగే వాటర్ వస్తూ ఉంటాయి. సో సింపుల్గా మీరు ఇలా అట్లా ఇలా షేక్ చేసుకోండి. నీమ్ ఆయిల్ వేసాను కదా, అందుకని షేక్ చేసుకోండి. ఇది ఉంది కదా, ఇప్పుడు ఇలా ప్రెస్ చేసి నేను లాక్ చేసాను కదా, ఈ నాజిల్ని తిప్పుతూ ఉంటే జస్ట్ తిప్పగానే చేంజ్ అవుతుంది. చూడండి, ఇలా అంటే ఒక డైరెక్షన్ వస్తుంది. ఇంకా వైడ్ కూడా అవుతుంది. చూడండి ఎంత వైడ్ అవుతుందో, యాంగిల్ చేంజ్ అవుతూ ఉంది. సో ఇలా అంటే సింగిల్ లైన్ కంటిన్యూస్గా మీకు వద్దు అనుకుంటా అంటే లాక్ ఓపెన్ చేసి ప్రెస్ చేస్తే మీకు ఎప్పుడు ఎంతవరకు కావాలో అంతవరకు మనం చేసుకోవచ్చు. ఎంత దూరం వెళ్తుందండి చూడండి, ఎంత దూరం వెళ్తుంది ఇక్కడి నుంచి. అన్ని ప్లాంట్స్కి చూడటానికే ఎక్కువ ఉంది నాకు పెస్ట్. చూడండి ఇక్కడ స్పైడర్ ఉంది చూసారా, బయటకు వచ్చేసింది. అది పెస్ట్ ఈ ప్రెషర్తో కొట్టేస్తేనో బయటకు వచ్చేసింది. ఓపెన్ చేస్తున్నాను. నచ్చిందనే అనుకుంటున్నాను, నాకు మాత్రం బాగా నచ్చేసింది. సో ఇంకా ఉన్నాయి మిర్చి ప్లాంట్స్కి పెస్ట్ ఉందని చెప్పాను కదా, ఆ మిర్చి ప్లాంట్కి టొమాటో ప్లాంట్కి అలా స్ప్రే చేసేద్దాం. ఒకసారి స్ప్రే చేసి చూద్దాం ఒకసారి.